బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏమైందిరా? ఏమేం చెప్పరా? కూర్చో కూర్చో. అది కాదురా, ఇది రోజు ఉండేది కాదు. అసలు ఏమైంది చెప్పు. ఏమైందంటే ఏం చెప్పమంటావు బాబాయ్? అది ఏమైనా అబ్బా ఓ అంటావు కదా, అది ఏంటి? నువ్వు కానీ నా జీవితం ఇంతే. ఇంకా చచ్చిపోయి ఉన్నా సరే రావాలి, ఇక్కడ పొయ్యి వెలిగించాలి, గిన్నెలు కడగాలి, ఇదే కదా ఎంతసేపు నాకు. అయ్యి బాబా, అసలు ఏమైందో చెప్పరా? ఏం చెప్పమంటావు బాబాయ్? నువ్వు చెప్పాను అనుకో నా బాధ అంతా తగ్గుతుందా? నిన్ను ఇంటికి పంపించేస్తావా? ఏం ఉండవు కదా, గిన్నె కడగాలి, పొయ్యి వెలిగించాలి. అలా కూర్చో. నేను అంటావేంటి? నాకేం అర్థం కాదు బాబాయ్. ఇప్పుడు మన వెజ్ సందీప్ కూడా ఉన్నాడు కదా, కానీ బాబు చెప్పరా, ఎందుకు నన్ను టెన్షన్ లో పెడతావు? వెజ్ సందీప్ కూడా ఉన్నాడు కదా, ఆడు వరదల్లో కొట్టుకుపోతున్నాడు. చెప్పు, నువ్వు వంట పేరు చెప్పు. పూర్తిగా చెప్పరా, నన్ను టెన్షన్ లో పెట్టకు. ఇప్పుడు చెప్తే మాత్రం ఇప్పుడు ఆడు వచ్చాను సన్మానం చేస్తాడా? నువ్వేనా ఇంటికి పంపించేస్తావా? పంపవు కదా, గిన్నెలు కడగాల్సిందే, పొయ్యి వెలిగించాల్సిందే. నీ వంట పేరు చెప్పు. అది నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఏంటో ఏం చెప్తున్నావు ఏంటో? సందీప్ అంటావు, కాసేపు అబ్బా అంటావు ఏంటో. ముందైతే వంట పేరు చెప్తాను. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే, రే వినరా, నేను ఇప్పుడు చేసే వంట తింటే నీకు అన్ని నొప్పులు తగ్గిపోతాయి. అవునా? ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే పీతల పలావ్. అందుకోరా, సరే కూర్చోరా. వద్దు వద్దు వద్దు. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే పీతల పలావ్. అలా చూస్తావేంట్రా? అంటే ఇలా ఉన్నా కూడా అందుకు అన్నావంటే నిజంగా నువ్వు గ్రేట్ బాబాయ్. సర్లే ఇంకేం చెప్తాం, మాకు తప్పుతుందా ఒప్పుకున్నాక. కానీ ఈరోజు ఏంటి మంచి కూర వండేస్తున్నావు, మంచి వంట చేస్తున్నావు? నీకోసమే ప్రతిరోజు మంచి వంట చేస్తున్నాను. ఈరోజు నీకు నొప్పులు ఉన్నాయన్నా కానీ పీతల పలావ్ చేస్తాను. చూసా పీతలు ఓహో శుభ్రం చేసి ఉంచాను. ఇప్పుడు ఏం చేస్తావు అంటే అబ్బాయి, ఆ దాకా పెట్టు, ఇదిగా పొయ్యి వెలిగించు, 10 గంటల నూనె, పలావాకి వేస్తాను అబ్బాయి, బండపు వేస్తున్నాను, ఇదిగో ఉల్లిపాయలు వేస్తాను, దోరగా వేపాలి. ఒక స్పూన్ ఉప్పు, ఈ పొయ్యి వెలిగించి నూనె అక్కర్లేదు. ఇవో ధనియాలు, జీలకర్ర, సోంపు కూడా వేస్తాను. యాలకులు, జాజికాయ, లవంగాలు, జాపత్రి, ఇక దాల్చిన చెక్క, షాజీరా, ఇగో గసగసాలు,
అబ్బాయి కరివేపాకు వేస్తాను చూడు. ఇగో టమాటా ముక్కలు వేస్తాం. ఇగో పసుపు వేస్తాను అబ్బాయి. కారం వేస్తాను. ఇగో పీతలు వేస్తాను. కలిపేసిన తర్వాత మంట చిన్నది పెట్టి మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా. ఈ పట్టుకెళ్ళినా శుభ్రంగా రుబ్బి తీసుకురా. కాలు బాగాలేదు అని చెప్తున్నా. కాలుకి చేతికి సంబంధం లేదు కదా అబ్బాయి. మరి వెళ్ళాలి కదా అక్కడ దాకా. మరి వెళ్ళరా బాబు. ఒక ఎద్దుల బండి పురమాయించి. ఎద్దుల బండి ఇంకా నా మెళ్ళెక్కరా. మహానటుడు రా. గుండు నొప్పి గుమ్మడి గారు కూడా ఇంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కాలుకి తగిలితే నువ్వు అంత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. అవార్డు ఇచ్చేస్తాలా నీకు యాదవా. ఓ మహానట. నొప్పి ఎలా ఉన్నానా? అక్కడ కూర్చోకో. వద్దు పడిపోతావు. దీనివల్ల కదా. ఇదో నాన్న ఆ మూత తీ నాన్న. మూత తీరా. చేత్తోడే కదా తీసేది, నువ్వు కాలుతో కాదు కదా. చెయ్యికి తగిలినా బాగున్నావు. కాసేపు పేస్ట్ వేసేస్తాను. పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. అది వేయించాలా? వేయించు. ఇప్పుడు బాస్మతి బియ్యం ఒక కప్పు బియ్యం అక్కడ నానబెట్టించాను. ఇప్పుడు ఆ నీళ్లు ఓట్ చేసి ఆ బియ్యం వేసేస్తాం. జగ్గులో నీళ్లు ఉన్నాయి కదా. అవును కదా. ఒక కప్పు వేసాం కాబట్టి కప్పున్నర నీళ్ళు వేయాలి. 2 కప్పులు కదా. ఆ కొంచెం నీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ పేస్ట్ది నీళ్ళు కొన్ని చేసాం కాబట్టి జగ్గులో సగంలో తక్కువ వేయాలి. నీళ్ళు లెక్క అర్థమైంది కదా. అర్థమైంది. వేసినా ఏయ్ మంట బాగా చిన్నది పెట్టి ఆ మూత పెట్టి బరువు కూడా పెట్టు. ఓకే. ఒక 15 నిమిషాలు అలా ఉంచామనుకో పీతల పదవ రెడీ అయిపోద్ది. మనం ఇంకో వంటకు వెళ్లే ముందు ఇక మూత తీస్తాయా మళ్ళీ ఏమైంది? నిమ్మరసం వేయాలిరా. నిమ్మరసం వేస్తేనే ఆ ఇది ఉంటుంది. మరి అదిగో నిమ్మరసం అన్నట్టు నాకు అర్థమవుతుంది అబ్బాయి. అసలు ఈ కాలుకి ఎందుకు నొప్పి వచ్చింది అబ్బా అంటున్నావు. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వేనా పిఎఫ్ ఇస్తావా లేదా జిఎఫ్ ఇస్తావా? పిఎఫ్ అంటే అర్థమైంది, ప్రావిడెంట్ ఫండ్. జిఎఫ్ అంటే ఏంటి? జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండ్. అంటే నేను గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తాను ఎదవా. ఇప్పుడు పిఎఫ్ అంటే ఏంటి? ప్రావిడెంట్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్, గర్ల్ ఫ్రెండ్ రెండు కలిసినాయి కదా. నిన్ను అడగడం నాది తప్పు. తెలుసు కదా నువ్వు తప్పులు చేస్తావని. నేను తప్పులు చేస్తాను. అడగటం తప్పే కదా. వంట కదా. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే ఉల్లి కోళ్ళ కోడి వేపుడు. సామాన్ అందుకు అలా చూస్తావేటి? ఏట్రా హుషారుగా ఉండాలి కుర్రాడు. తెలుసు అన్నీ తెలుసు నీకు. అది తప్ప ఆ పెద్ద ముగ్గురు తీసుకో. రోజు పని చేయించవు, ఈ రోజు మాత్రం డబల్ పని చేస్తాను నా చేత. ఏంటో 6-7 గంటలు నూనె. ముందు జీడిపప్పు వేస్తాను. జీడి అయ్యే లోపల వేయాలి. ఆగేంటి
ముందే ఎందుకు ముందు వేసాం కాబట్టి ఎగుతాయి, వేడెక్కినప్పుడు వేసాం అనుకో మాడిపోతాయి. అది కూడా తెలియకపోతే ఎలారా నువ్వు? ఆ సూక్ష్మం చాలా చిన్న సూక్ష్మం. అబ్బా అంటాం, అది మాత్రం వచ్చింది. మనం ఉల్లికోళ్ళ కోడి వేపుడు చేస్తాం కదా, అది తయారైనప్పుడు ఆ పైన జీడిపప్పు వేసాం అనుకో ఎలా ఉంటుందంటే పాల్గొనదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉల్లిపాయలు వేస్తాను ఇందులోనే. మరి. ఓకే, ఉల్లిపాయలతో చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు తక్కువ వేస్తాం. తక్కువ వేయాలి. ఇక పచ్చిమిరపకాయలు వేస్తాం. కరివేపాకు వేస్తాం. ఈ కోళ్ళలో కొంచెం ఉప్పే, ఉప్పేసావు కదా, ఇగో కారం వేస్తున్నాను, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిపేసేసి దాంట్లో వేసి బాగా అంటుకోవాలి, ప్రతి ముక్కకి అంటుకోవాలి. కాలు నొప్పి వచ్చారు. చేతు పని చేతు కాలు నొప్పి వస్తుంది అంటాడు యాక్టింగ్. రే నోటితో తింటే కడుపు నిండా. చేతితో నోట్లో పెట్టుకుంటేనే కడుపు నిండదు. దీంతో కలిపితే కాలు నొప్పి వస్తుంది. దీన్ని బాగా వేయించి మూత పెట్టి ఓ 10-15 నిమిషాలు ఉంచామనుకో, ఆ తర్వాత ఉల్లికోళ్ళు వేస్తాం. ఉల్లికోళ్ళు వేసి కొంచెం కలిపి తీసేస్తాం, ఆ పైన జీడిపప్పు వేస్తాం, ఆ మూత పెట్టేదాన్ని మీద. ఇవన్నీ తీసేమ్మా. ఏం చేసాను, బరువు కూడా పెట్టాను. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మూత ఉల్లికోళ్ళు వేసేస్తాం. లోపల బరువు తీసే పీతల పలావ్. ఉల్లికోళ్ళు కానీ పైన జీడిపప్పులు ఉన్నాయి కదా, జీడిపప్పులు వేసి అక్కడ కొత్తిమీర దానికి పలావ్కి 2 వంటలు రెడీ. పీతల పలావ్ ఎలా తయారు చేసాం? పీతల పలావ్ ఎలా తయారు చేసామంటే
డేక్షాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలకులు, జాజికాయ, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, షాజీరా వేసి వేయించి అందులోనే గసగసాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా వేసి ముద్ద చేసుకోవాలి. తరువాత వేగుతున్న ఉల్లిపాయల్లో కరివేపాకు, టమాటా ముక్కలు, పసుపు, కారం, పీతలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి మనం నానబెట్టుకున్న బియ్యం కొన్ని నీళ్లు పోసి నిమ్మరసం వేసి చిన్న మంటలో మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పీతల పలావ్ రెడీ. ఉల్లికోళ్ళ కోడి వేపుడు అది ఎలా తయారు చేసాం? ఉల్లికోళ్ళ కోడి వేపుడు ఎలా తయారు చేసాం అంటే ముందుగా ఒక మూకిల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి వేగుతున్న ఉల్లిపాయల మిశ్రమంలో వేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో ఉల్లికాళ్ళు వేసి వేయించి ఒక గిన్నెలో తీసుకొని పైనుండి జీడిపప్పు చల్లుకుంటే ఉల్లికోళ్ళ కోడి వేపుడు రెడీ. ఈ వేళ రుచి చూస్తారా? నేను పీతల పలావ్. పలావ్ మామూలుగా లేదా? ఈత అదిరిపోయింది. నేను ఎందుకు టేస్ట్ చేస్తున్నానంటే అబ్బాయి కొద్దిగా జలుబు చేసింది. పీతల పలావ్ తింటాం అనుకో మటు మాయం అయిపోతుంది. అదిరిపోయింది. కోళ్ళ కోడి వేపుడు ఇంకా ఎందా వేపుడు పట్టుకో. బాగుంది బాబాయ్. బ్రహ్మాండం ఉంటుంది. అసలు నీకు ఆ నొప్పి ఎందుకు వచ్చింది, ఆ దెబ్బ ఎందుకు నేను అర్థం అవట్లేదు నాకు. ఏంటది బాబాయ్, ఇప్పుడు మన పెద్ద సందీప్ ఉన్నాడు కదా, వాడు సెల్ఫీ తీసుకుంటున్నాడు వాగుతోటి. ఆ వాగు ఏమనుకుంది, వరద నువ్వు నాతో తీసుకోవడం నేనే నీకు తీసుకుంటా అని చెప్పి లాక్కెళ్ళిపోయిందండి. లాక్కెళ్ళిపోతుంది. దూరం నుంచి అలా పిలిచాడు. చెయ్యోడు కనిపిస్తుంది. చెయ్యి ఎందుకు కనిపిస్తుంది, బాబుల్లో పిల్లల్ని కాపాడుతుంది కదా, అలా పట్టుకున్నాడు ఫోన్ తడిసిపోద్దని చెప్పి. అంతే వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు ఎవడరా అని చెప్పేసి నేను పరిగెట్టుకు వెళ్ళి కాపాడదామని. మనకు తెలుసు కదా నీకులాగా ఒక సహృదయం మంది. చెయ్యి మళ్ళీ చెయ్యికి ఏమన్నా అనుకో గడ్డ తిప్పలేను కదా, అందుకని చెప్పి కాలెట్టాను. కాలెడితే ఆడేమో కుక్క పెంచినట్టు పెంచాడు గోర్లు. ఇలా పట్టుకుని లాగ్గానే మొత్తం అయ్యి బాబు పీకేసాడు. మామూలు కాదు. పాప ఎలా ఉన్నాడో చూస్తూ బాగానే ఉన్నాడు. ఇదిగో సందీప్ బాగానే ఉంటాడు, నాకు తెలుసు కదా. యాదవ్ అన్నారు కదా, నీకు నువ్వే కదా, నీకు నువ్వే మాటలు, నీకు నువ్వే స్క్రీన్ ప్లే చేసేసి అర్ధరాత్రి 1 గంటకే ఆ సుబ్బారావు కూతురు మేడ మీద పడుకొని ఉందని వెళ్లితే ఆడ కుక్క నీ కాలట్టుకు లాగేసింది. యాదవా అంటున్నా, కుక్క బుద్ధి యాదవా కాదురా. నా బాధ నువ్వు అబద్ధం చెప్పాను కూడా కాదు. అయ్యో బాబు, కుక్క కరిస్తే పొట్టకి ఇంజక్షన్ చేయించుకోవాలరా, లేదంటే కుక్కలా కరుస్తే యాదవా. అది మొదలొచ్చి అయిపోయి హాస్పిటల్కి వెళ్తాం.